ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు 119వ కీర్తనలో 87, 88 వచనాలు మట్టు మనం చదువుకుందాం. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను, అయితే నీ ఉపదేశములను నేను విడవకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వశపరుచుకుని పుట్టుమూవేయబడిన నీ బంగారు మాటలు వచ్చిస్తుండగా ఈ వాక్యము మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డల మీదకు వారు విశ్వాసులైన సేవకులైన దుష్టుడు, సాతానుడు, అపవాది చాలా వారిని నష్టపరచాలని చాలా ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటుంటాడు. చివరికి మన ప్రాణం విసిగిపోయి ఎందుకు వచ్చిన జీవితం అనుకునేంత పరిస్థితులు కూడా తీసుకొని వస్తాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పాను. అసలు మనం భూమి మీద ఉండకుండానే నాశనం చేయాలని అపవాది చాలా ప్లాన్లు వేస్తాడు. ఎందుకంటే మనం భూమి మీద ఉంటే వాడికి నష్టం. ఎలాగా అంటే మనం ప్రార్థన చేయటం వల్ల అనేక మంది రక్షింపబడతా ఉంటుంటారు. సాతాను రాజ్యం నుంచి దేవుని రాజ్యానికి వారసులు అవుతా ఉంటుంటారు. నీ ప్రార్థన, నువ్వు చెప్పే సువార్త, దేవుని మాటలు, నీ జీవితము అనేక మందికి వెలిగిస్తుంది. కాబట్టి వాడు భూమి మీద నువ్వు లేకుండా చేయాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయినా సరే నువ్వు నాశనము మాత్రం అవ్వవు. అయినా సరే నువ్వు నశించవు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, అందుకనే వాడు అలాంటి ప్రయత్నాలు చేసినా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తాడు. అందుకనే ఆయన రక్షకుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, అధైర్యంగా ఉండొద్దు. ఎంతో మంది భక్తుల్ని భూమి మీద ఉండకుండా చేయాలని వాడు ఉద్దేశించాడు. దేవుని బిడ్డలైన యూదులే వారు నాశనం అవ్వాలని వాడు ఎన్నో ప్లాన్లు వేశాడు. కానీ వాడి తరం కాలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా విజయము దేవునిదే, దేవుని బిడ్డలదే. అయితే నీ ఉపదేశములను నేను విడవకయున్నాను. అలాంటి పరిస్థితులు వచ్చినా, మనలంతగా వాడు బాధిస్తున్నా సరే నీ ఉపదేశాలు నేను విడవకుండా ఉన్నా. అది సాక్ష్యం. అది అండి. మనం సాక్షులంగా ఎప్పుడు జీవించగలమంటే కష్టాలలో, శ్రమలలో, బాధలలో మనం ఉన్నప్పటికీ నీ ఉపదేశాన్ని నేను మానట్లేదు ప్రభా, వింటున్నాను నాయన, నీ ఉపదేశ ప్రకారంగానే నేను బ్రతుకుతున్నాను నాయన అని చెప్పడమే క్రైస్తవుని యొక్క సాక్ష్యం. ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితం అంటే పూలపాన్పు కాదు, ఇది ఇరుకు మార్గము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు ఇరుకు మార్గం అంటే, ఈ జీవితం విడిచిపెట్టిన తర్వాత మనం వెళ్ళబోయేది పరలోక రాజ్యం. అక్కడ అన్ని సౌఖ్యాలే, కన్నీరే లేని రాజ్యం. అందుకనే ఈ ఇరుకు మార్గంలో కష్టమైన, బాధైన దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం జీవించడమే మన గురి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కష్టాలు వస్తున్నాయని ఆశ్చర్యపడకండి, కష్టాలు రాకపోతే ఆశ్చర్యపడండి. శ్రమలు వస్తున్నాయని బాధపడకండి, శ్రమలు రాకపోతే నీకు శ్రమ. కాబట్టి ఈ లోకంలో అన్యుల యొక్క వాళ్ళ తలంపులు వేరు, దేవుని బిడ్డలైన మన తలంపులు, మన ఉద్దేశాలు, మన గురి వేరు. కాబట్టి ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం రాబోయే దేవుని రాజ్యంలో మనం ఎంతో సుఖాలు అనుభవిస్తాం.
ఇక్కడ కష్టాలు అనుభవిస్తేనే పరలోక రాజ్యం యొక్క విలువ అనేది మనకి తెలుస్తుంది. హల్లెలూయా. ఆ దీంట్లో ఉన్న వాళ్ళకే చివరికి ఒక సొంత ఇల్లు కట్టుకున్నాక ఆ సొంత ఇల్లు యొక్క ఆనందం అనుభవించగలుగుతారు. కాబట్టి కష్టాలు బాధలు ఎందుకు దేవుని బిడ్డలకి దేవుడు అనుమతిస్తాడు? ఆ కష్టాల కొలువులో నిన్ను ఎందుకు పెడతాడు దేవుడు అంటే రాబోయే సుఖాలు యొక్క విలువ తెలియటము కోసము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అయితే నీ ఉపదేశములు నేను విడువకి ఉన్నాను, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించున్నట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. దేవుని కృప చేత నన్ను బ్రతికింపుము అంటున్నాడు. ఎందుకు అంటే నీవు నియమించిన శాసనం నేను అనుసరించడానికి నన్ను బ్రతికించు. చూసారండి, భక్తి అంటే భక్తి చేయగా భక్తి ఎలాగైపోద్ది అంటే దేవునిలో పరవశమైపోతుంది. దేవునితో సహవాసం ఎలా ఉంటుందంటే ముందు నీకు ఆ సహవాసం నేర్చుకోవటం కష్టంగా ఉంటుందేమో కానీ దేవునితో సహవాసం చేసిన తర్వాత అసలు మనం ఎందుకు బ్రతకాలి అంటే దేవుని యొక్క నియమాలు పాటించడానికి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని రాజ్యము కట్టడానికే దేవుని కృప మనల్ని బ్రతికించాలి అని ప్రార్థన చేసేంత ఉన్నతమైన ఆత్మీయ స్థితిని మనం పొందుకోగలుగుతాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ యొక్క మంచి ఆ యొక్క ఉన్నతమైన భక్తిని నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు, లేకపోతే ఎప్పుడు కలిగి ఉంటావంటే నీకు కష్టాల గుండా ప్రయాణమైనప్పుడే కదా. నేను ఎందుకు బ్రతకాలో చెప్తున్నాడు. నీ కృప చేత నన్ను ఎందుకు బ్రతికించాలి అంటే నీ శాసనాలను పాటించడానికి, నీ కోసం జీవించడానికి. నాయన దేవా, నీతో నేను అనుబంధం పెంచుకోవడానికి ప్రభువా నన్ను నీ కృపతో బ్రతికించు. ఎంత శ్రేష్టమైన ప్రార్థన! భక్తిలో ఉన్నతమైన స్థితికి వెళ్ళే ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. అలాంటి స్థితికి, ఉన్నతమైన స్థితికి నీవు కూడా రా. దేవునిలో ఎదుగు. ఏ కష్టాలు నిన్నేమీ చేయలేవు. అన్నిటినీ ఎదిరించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ప్రభు కోసం జీవించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఉన్నతమైన నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. ఈ మాటలు మా జీవితాలకు అన్వయించుకుని మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉండే వారముగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యమే మా జీవాహారం, ప్రార్థనే మా